నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఎస్సీ లేదా బీసీలకు ఇవ్వాలని ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఏర్పుల శ్రవణ్ కుమార్ కోరారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎట్టి పరిస్థితుల్లోనూ అగ్రవర్ణాల వారికి ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఏర్పుల శ్రవణ్ కుమార్ మంగళవారం ఏఐసీసీ పరిశీలకుడు విశ్వరాజన్ మహంతిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలోని అగ్రవర్ణాల వారు కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాల పదవులను అనుభవిస్తూ ఇతరులకు అవకాశం దక్కకుండా చేస్తున్నారని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని ఎస్సీ లేదా బీసీలకు కేటాయించాలని కోరారు. ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలోనే ఇచ్చేసినటువంటి ఏఐసిసి జనరల్ సెక్రటరీ బసవరాజన్ మహంతి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. నల్గొండలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్ష పదవిలో ఎవరుంటే బాగుంటుందని దానిపై వచ్చేసినటువంటి బసవరాజన్ మహంతి గారిని కలిసి మా యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం తరఫున వారికి ఒక మెమోరాండం ఇవ్వడంతో పాటుగా మేము మా అభిప్రాయాన్ని కూడా వారితో పాలు పంచుకోవడం జరిగింది. మాదొక్కటే డిమాండ్, కాంగ్రెస్ పార్టీకి దశాబ్ద కాలంగా ఓసీలు అన్ని పదవులు అధిరోహిస్తూ ఇటు బీసీలను ఇటు ఎస్సీలను అనగదొక్కుతూ కేవలం జెండాలు మోసే వ్యక్తులుగా తప్ప మీరు జెండాలు మోయాలి తప్ప మీరు వేరే దానికి పనికిరాలనే చందంగా వ్యవహరిస్తున్న నల్గొండ ఓసీలకు డీసీసీ పదవి ఇవ్వొద్దని ముక్త కంఠంతో మేము ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం పక్షాన మేము వారిని కోరడం జరిగింది. అదేవిధంగా ఎస్సీకి లేదా బీసీకి ఇవ్వాలని మేము వారిని కోరడం జరిగింది. ఖచ్చితంగా వారు సానుకూలంగా స్పందించి పరిగణలోకి తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది.